దేశవ్యాప్తంగా కూడా ఇప్పటికే హిందూ సమ్మేళనాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో హనుమకొండలో కూడా పలు ప్రాంతాల్లో కూడా హిందూ సమ్మేళనాలు జరుగుతున్నాయి. ఇప్పటికీ హిందూ చైతన్యం అనేది జాగృతి కావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే కృణవంతో విశ్వమార్యం అన్నటువంటి కాన్సెప్ట్ ఇంప్లిమెంట్ జరగాలంటే ప్రపంచానికి ఒక మార్గనిర్దేశం చేసేట ఒక విశ్వగురు భారతదేశం అని చెప్పి ఇక్కడ హిందూ బంధువులకు మార్గనిర్దేశం చేస్తున్నటువంటి ఎంతో మంది ఇక్కడ వక్తలు మనతో ఉన్నారు. ప్రస్తుతానికి ఇక్కడ స్వదేశీ జాగరణ మంచులో క్రియాశీలకంగా పనిచేసి ఇక్కడ సామాజిక సమరసత వేదిక కార్యక్రమాలను కూడా దేశవ్యాప్తంగా ఇక్కడ చాలా చైతన్య జాగృతి చేస్తున్నటువంటి అప్పల ప్రసాద్ గారు, అలాగే ఎంతో మంది హిందూ బంధువులు ఉన్నారు, మహిళా మనులు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో వారితో ఒక్కసారి మనం మాట్లాడదాం. అసలు హిందూ సమ్మేళనాల యొక్క లక్ష్యం ఏంటి, మరి ఎందుకు హిందూ సమ్మేళనాలు నిర్వహించుకుంటారు? ఎందుకంటే అందరూ హిందువులు అన్నటువంటి భావన ఉంది, కానీ మీరు సమ్మేళనం యొక్క లక్ష్యం ఏందో ఒకసారి మనం తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. అప్పల ప్రసాద్ జీ నమస్తే అండి. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి కొన్ని వందల కార్యక్రమాలు కాదు, వేల కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక్కడ కార్యక్రమాలు హిందూ అంటే ఎప్పుడూ లేని విధంగా ఈ కార్యక్రమాలు రూపకల్పన చేయడంలో ఆంతర్యం ఏమిటి, అసలు కార్యక్రమాల నిర్వహణకు ఎట్లాంటి ఒక ఇనిషియేషన్ తీసుకుంటున్నారు? భారతదేశం ఒక 1200 సంవత్సరాలుగా విదేశీ బానిసత్వంలో గడిపినటువంటిది. అంతకుముందు పూర్వ వైభవము కలిగినటువంటి ఈ దేశం ఇవాళ బానిసత్వంలో ఉన్నటువంటి కారణంగా హిందూ సమాజము కులాల వారిగా మిగతా వర్గాల వారిగా విడిపోయినటువంటి ఈ సమయంలో రాష్ట్రీయ స్వయం సంఘం యొక్క స్థాపకులు డాక్టర్ కేశవ బలిరామ హెడ్గే వారి యొక్క స్ఫూర్తితో వారు వేసినటువంటి బీజంతో ఈరోజు రాష్ట్రీయ స్వయం సంఘము ఉద్భవించి ఈరోజు దేశమంతా 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా దేశంలో ఉండేటువంటి హిందూ సమాజాన్ని కలిపేటువంటి ఒక ఉన్నతమైనటువంటి ఒక లక్ష్యంతో సంఘం పనిచేస్తుంది. ఈ రోజున గత ఒక 2-3 మాసాలుగా హిందూ సమ్మేళనాల పేరుతో కుటుంబాలందరూ కలిసి వచ్చి కార్యక్రమంలో పాల్గొనడం. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే హిందూ ఐక్యత, దేశం యొక్క అభివృద్ధి. కాబట్టి కేవలం మతపరమైనటువంటి అంశంగా కాకుండా దేశం అన్ని రంగాల్లో కాబట్టి సర్వాంగీణ వికాసం జరిగినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది. అందుకే ప్రపంచంలో ఇదొక విశ్వగురువుగా ఏర్పడాలన్నటువంటి లక్ష్యము. అట్లాగే సంఘం యొక్క పెద్దలు, అలాగే చాలామంది ఆధ్యాత్మికవేత్తలు, సామాజికవేత్తలు, అలాగే హిందువుల్లో ఉండేటువంటి చాలా కుల సంఘాలు పెద్దలు అందరూ కలిసి ఈరోజు 50 కోట్ల మంది దేశమంతా ఈ యొక్క హిందూ సమ్మేళనాల పేరుతో కలవడం జరుగుతుంది. 2047 అయితే ఉందో దాన్ని ఒక టార్గెట్గా ఒక లక్ష్యంగా తీసుకొని 100 సంవత్సరాలు ఈ దేశానికి స్వాతంత్రం వచ్చేటువంటి సందర్భంగా ఒక విశ్వగురువుగా ఈ యొక్క దేశాన్ని నిలిపి ఉంచాలి అనేటువంటిది ఒక ప్రధానమైన లక్ష్యం. అంత మాత్రమే కాకుండా దేశంలో ఇవాళ ఎన్ని వేల సంవత్సరాలుగా భారతదేశం నిలబడి ఉంది అంటే కారణం కుటుంబాలు. కాబట్టి కుటుంబాల్లో ఉండేటువంటి ఏదో సౌమనస్యం ఉందో, వాళ్ళ మధ్య అనురాగ ఆత్మీయతలు ఉన్నాయో, వాటి కారణంగా దేశం యొక్క నిర్మాణం ఏదో జరుగుతుందో అటువంటి కుటుంబాలని మనం రక్షించాల్సిన అవసరం ఉంది. కుటుంబ పద్ధతిని, కుటుంబ వ్యవస్థని గౌరవించాల్సిన అవసరం ఉంది. అదే మాదిరిగా ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి పద్ధతిలో ఈ దేశంలో కులాలు ఉన్నాయి. కానీ కులాల మధ్యలో ఉండేటువంటి వివక్షతలు, అసమానతలు ఇవన్నీ మధ్యలో వచ్చినాయి. వేదాల్లో లేదు, రామాయణ మహాభారతాల్లో ఇదేది కనబడదు. కాబట్టి ఈ మధ్యలో వచ్చిన అసమానతను తొలగించాల్సిన అవసరం ఉంది అనేటువంటి సంకల్పంతో వీటి యొక్క నిర్మూలన కోసం, అలాగే సమరసత సాధన కోసం అన్ని హిందూ సమ్మేళనాలు జరుగుతున్నాయి. అదే మాదిరి వాళ్ళ ప్రపంచంలో మనం ప్రధానంగా ఎదుర్కొంటున్నటువంటిది పర్యావరణం. ఈ పర్యావరణం కారణంగా దేశంలో రకరకాల రోగాలు రావటం, తక్కువ ఆయుష్తోనే చనిపోవడం, ఈ రకంగా దేశమంతా ఈ యొక్క పర్యావరణ లోపం కారణంగా వస్తున్నటువంటి అయితే ప్రతిబంధకాలు ఉన్నాయో వాటి తొలగించడం కోసం ప్రతి ఇంట్లో అందరూ కూడా పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేయాలనేటువంటిది ఒకటైతే, అలాగే భారత రాజ్యాంగం సర్వోన్నతమైనది మన భారతదేశంలో. కాబట్టి మత గ్రంథాలు కాదు. కాబట్టి ఈ భారత రాజ్యాంగం అనుసరించి ఈ దేశంలో ఉండే వాళ్ళందరూ కూడా అన్ని కులాలు, వర్గాలు, మతాలు, పౌర నియమాలు పాటిస్తూ, కాబట్టి దేశం యొక్క ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చును, ఆ సంబంధించినటువంటి చట్టాలన్నీ పాటిస్తూ మనందరం సమైక్యంగా ఉండాలనేటువంటిది ఒక లక్ష్యంతో పనిచేస్తున్నటువంటిది. అదే మాదిరిగా ఇవాళ ప్రపంచంలో అమెరికా లాంటి దేశము 50% టారిఫ్లు పెట్టి మనల్ని ఇబ్బంది పెట్టడం అంటే, ఈ రకంగా సమాజంలో మిగతా దేశాల వాళ్ళు మనపైన ప్రతిబంధకాలు విధించి, టారిఫ్లు విధించి మన యొక్క ఆర్థిక వ్యవస్థని నియంత్రించేటువంటి స్థితిలో ఇవాళ ఈ యొక్క హిందూ సమ్మేళనాల పేరుతో మనందరం స్వదేశీ వస్తువులు వాడాలి, స్వదేశీ కుటీర గ్రామీణ పరిశ్రమను ప్రోత్సహించాలి, లక్షలాది మంది ఉద్యోగాలకి వాళ్ళ యొక్క ఉపాధి కల్పించేటువంటి వ్యవస్థకి మనందరం ప్రోత్సాహం ఇవ్వాలి అనేటువంటి సంకల్పంతో ఇవాళ హిందూ సమ్మేళనాలు జరుగుతున్నాయి. అందుకే దీన్ని మనం సామాజికమైనటువంటి ఒక పరివర్తన కోసం జరుగుతున్నటువంటి పనులుగా భావించి ఈ రోజున ఈ వడ్డేపల్లి కాలనీలో, ఒకప్పుడు ఈ వడ్డేపల్లి కాలనీలో చాలామంది కమ్యూనిస్టులకు మారినటువంటి వాళ్ళు
అలాగే నక్సలైట్లుగా చేరినటువంటి వాళ్ళు, తుపాకీ రాజ్యంతోనే ఈ దేశం అభివృద్ధి చెందుతుందని భావించినటువంటి వాళ్ళు. కానీ ఒక 40-50 సంవత్సరాలుగా ఈ వడ్డేపల్లి కాలనీలో అందరూ చేస్తున్నటువంటి కృషి కారణంగా ఈ రోజున నిన్నటి వరకు ఎర్ర జెండా పట్టుకున్నటువంటి వాళ్ళు వాళ్ళ కాషాయం పట్టుకొని సాక్రిఫైస్ సర్వీస్, అలాగే త్యాగము సేవ, ఈ రెండింటి వల్ల మాత్రమే దేశం అభివృద్ధి చెందుతుంది అనేటువంటి ఒక సంకల్పంతో ఈ రోజున ఈ వడ్డేపల్లి కాలనీలో వందలాది మంది స్త్రీలు పురుషులు అందరూ కలిసి ఇంటింటికి వెళ్ళి ఈ హిందూ సమ్మేళనం యొక్క విజయవంతం కావడం కోసం ప్రత్యేకంగా కృషి చేశారు. కాబట్టి వీళ్ళందరి కృషికి వీళ్ళందరికీ అభినందనలు చెప్పడం మనం అందరి యొక్క బాధ్యతగా భావించి ఈ హిందూ సమ్మేళనం యొక్క లక్ష్యములో రాబోయేటువంటి 2047 నాటికి ఈ దేశాన్ని విశ్వగురుగా చేయడం కోసం మనందరం కష్టపడాలని చెప్పేసి ఈ యొక్క వేదిక ద్వారా మేము కోరుతున్నాం. ఓకే, మెజార్టీ ఉన్నటువంటి వాళ్ళను కలపడం అనేది కూడా కత్తి మీద సాము లాంటిది. మరి హిందూ సమాజం అంతా ఏకం కావాలంటే ఎన్నో వైరుధ్యాలు ఉన్నటువంటి ఈ దేశంలో ఇప్పుడు మీరు ఎన్నో వేదికల మీద ప్రసంగించారు, వస్తున్నటువంటి రెస్పాన్స్ ఎట్లా ఉంది? మీరు వారికి చెప్పాల్సినది బ్రీఫ్గా ఏమైనా చెప్పగలుగుతారు? ఎందుకంటే ఒక మాటలో చెప్పాలంటే ఇక్కడ సరిపోదు హిందూ ధర్మం నిలబడాలంటే. కానీ ఇవన్నీ చెప్పాలంటే చాలా కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంటుంది. 100 సంవత్సరాల ఈ రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ ప్రయాణంలో ఇప్పటి వరకు ఎంతవరకు మీరు అచీవ్ అయ్యారు? ఆ తర్వాత ముందున్నటువంటి 2047 లక్ష్యానికి ఎంత దూరంలో ఉన్నారు? ఇప్పటికే 1947 కంటే ముందు ఈ దేశం బానిసత్వంలో ఉన్న విషయం అందరికీ తెలుసు. అలాగే 47 to 62 వరకు ఈ దేశం దుర్భర దారిద్ర్యంలో ఉంది. కానీ ఈ రోజున 2026 నాటికి దేశంలో పెను మార్పులు సంభవిస్తున్నాయి. అంటే ప్రజల యొక్క, రైతుల యొక్క, అలాగే సైంటిస్టుల యొక్క, డాక్టర్ల యొక్క అందరి యొక్క మధ్యలో మనసులో ఉండేటువంటి జాతీయ భావం కారణంగా ఇవాళ సర్వాంగీణ వికాసం వైపు ఈ దేశం పరిగెత్తుతున్నది. కాబట్టి ఒకప్పుడు ఉండేటువంటి దారిద్ర్య స్థితి ఇవాళ మనం దాటిపోయాం. అందుకే సమాజంలో ఇవాళ ఈ హిందూ సమ్మేళనాల ఆధారంగా మనం పంచ పరివర్తన దిశలో ఈ సమాజాన్ని నడపాలనేటువంటిది ప్రధానమైంది. అందుకోసమే కేవలం సభల వరకే పరిమితం కాకుండా ఇక్కడ ఉండేటువంటి దేవాలయాలు, అలాగే ఇండ్లు, గృహాలు అన్నీ కూడా భజన గృహాలుగా, ఆధ్యాత్మిక కేంద్రాలుగా, అంటే పిల్లలకి బాల సంస్కార కేంద్రాలుగా గృహాలు తీర్చిదిద్దాలి. దానికోసం వేలాది మంది కార్యకర్తలు ఈ దిశలో పనిచేస్తున్నారు. అదే మాదిరిగా సమరసత కోసంగాను ప్రతి గ్రామంలో దేవాలయం అవుతుందో ఆ దేవాలయంకి అన్ని కులాల వారు రావాలి, అన్ని ఇళ్లలోకి అందరూ వెళ్ళాలి. అదే మాదిరిగా పారిశుద్ధ కార్మికులు ఇవాళ మనకి తెలంగాణ ప్రాంతంలో దేశమంతా ఎక్కడికి పనిచేస్తున్నారో వాళ్ళను కులం పేరుతో దూరం ఉంచకుండా అందరం ఆదరించాలి. వాళ్ళందరినీ కూడా వాళ్ళని సన్మానించాల్సిన అవసరం ఉంది. అలాగే చెప్పులు కుట్టేటువంటి వంశంలో జన్మించినటువంటి సంత రవిదాస్ యొక్క 650 జయంత్యుత్సవాలు జరుగుతున్నాయి దేశంలో అందరూ కూడా. కాబట్టి అట్లాంటి వాళ్ళందరినీ కూడా మన హక్కును చేర్చుకొని ఇవాళ సమాజంలో బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కులం పేరుతో దూరం చూడడం అనేటువంటిది మన ధర్మంలో ఎప్పుడు లేదు. కానీ సమాజంలో మధ్యలో వచ్చినటువంటి ఈ యొక్క అసమానతలు, ఈ దురాచారాలు ఏవైతున్నాయో అవి తొలగించేటువంటి ప్రయత్నము ఇవాళ దేశంలో ఉండేటువంటి కార్యకర్తలందరూ విశేషంగా ఇవాళ పనిచేస్తున్నారు. గ్రామాల వారీగా, జిల్లాల వారీగా కమిటీలు ఏర్పడి ఆ దిశలో ప్రయత్నం జరుగుతుంది. ఒక 10-15 సంవత్సరాల్లో ఒక సుందర దృశ్యాన్ని మనం భారతదేశంలో చూడబోతున్నాం. కాబట్టి వాళ్ళ ప్రపంచంలో మన భారత మాత ఉన్నతమైన సింహాసనం మీద కూర్చుంటే మన కౌటుంబిక వ్యవస్థ కావచ్చును, మనకు ఉన్నటువంటి సంస్కృతి సంప్రదాయాలు కావచ్చును, మన ఆర్థిక వ్యవస్థలు కావచ్చు, ఇవన్నీ ప్రపంచమంతా చూసి మనతో చేయగలిపి స్నేహస్తం చేసి ఆ విధంగా సమాజంలో మనందరం కలిపి తీసుకుపోయేటువంటి ఒక విశ్వ వసుధైవ కుటుంబకాన్ని నిర్మిస్తామనేటువంటి ఒక ఉద్దేశము, సంకల్పము మాకున్నది. ఓకే, ధన్యవాదాలు సార్. ఇప్పటి వరకు మనం చూసినట్టయితే ఇక్కడ భిన్నత్వంలో ఏకత్వం సాధించి అనేక కారణాల వల్ల విడిపోయినటువంటి విచ్ఛిన్నమైనటువంటి దీన్ని మళ్ళీ ఈ దేశాన్ని మళ్ళీ కలపడానికి కూడా ఒక బృహత్తరమైనటువంటి ప్రణాళికను రూపొందించినట్టు తెలుస్తుంది. ఎందుకంటే 150 కోట్ల మందికి పైగా జనాలు ఉన్నటువంటి ఈ దేశంలో ఇక్కడ మళ్ళీ ఒక సమైక్యత సాధించాలంటే ఇది కత్తి మీద సాము లాంటిదే. కానీ దీని యొక్క కోడ్గా ఇక్కడ అభివర్ణించినట్టుగా తెలుస్తుంది. పంచ పరివర్తన పేరు మీద అనేక కార్యక్రమాలకు రూపొందించి ఇక్కడ భూమాతను, కుటుంబాన్ని గౌరవించుకోవాలి, అలాగే ఇక్కడ స్వదేశీ విధానాన్ని పాటించాల్సి ఉంటుంది, అలాగే పర్యావరణాన్ని రక్షించుకోవాల్సి ఉంటుంది, అలాగే జాతి సమైక్యతను నిలుపుకోవడం కోసం ఇక్కడ భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అంశాలను కూడా ప్రతి ఒక్కరూ పాటించాల్సినటువంటి అవసరాన్ని కూడా ఒక కోడ్ రూపంలో పంచ పరివర్తన అనేటువంటి విధానాన్ని కూడా ఇక్కడ స్పష్టంగా వారు చెప్తున్నారు. నిజంగా ఇది అద్భుతమైనటువంటి అంశంగానే మనం పరిగణించాల్సి ఉంటుంది. ముఖ్యంగా మహిళలు ఇక్కడ ఖచ్చితంగా ప్రధాన పాత్ర తీసుకోవాలన్నటువంటి ఒక విషయాన్ని కూడా ఇక్కడ అప్పల ప్రసాద్ జీ చెప్తున్నటువంటి నేపథ్యంలో మహిళలందరూ కూడా వారి కర్తవ్యాన్ని బోధించినటువంటి నేపథ్యంలో మహిళలకు మరి వారి యొక్క కర్తవ్యం ఏ విధంగా ముందుకెళ్తున్నారు, ఈ కాలంలో ఇక్కడ మహిళలదే ప్రధాన పాత్ర పోషించాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ తల్లి జిజియామాత తోటి ఇక్కడ ఛత్రపతి శివాజీ హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించాలని చెప్తున్నారు. ఇట్లాంటి వాళ్ళు ఎంతోమంది, స్వామి వివేకానంద కూడా తన తల్లి యొక్క ప్రోత్సాహంతో ఇక్కడ ఒక మంచి ప్రపంచానికి ఒక మార్గనిర్దేశం చేసేటువంటి గురువులుగా ఉన్నటువంటి నేపథ్యాలు కూడా మనం చూస్తున్నాము. అదే విషయాలు కూడా వచ్చినటువంటి హిందూ బంధువులందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మరి మహిళలుగా మీ కర్తవ్యం ఏంటి? ఇప్పుడు రాబోయే 2047 కార్యక్రమానికి మహిళలుగా మీరు ఎట్లాంటి సమాయత్తంతో సిద్ధమవుతున్నారు? భారతదేశం కూడా ఒక వసుదైక కుటుంబంగా వెళ్ళాలంటే ప్రతి ఒక్కరి కర్తవ్యం ఏ విధంగా ఉండాలనుకుంటున్నారు? మన
హిందూ సనాతన ధర్మం చెప్తూనే ఉంటుంది. ఏదైనా కానీ మన మూల వ్యవస్థ మొత్తం కూడా కుటుంబ వ్యవస్థ నడవాలి అని అంటే మొత్తం కూడా స్త్రీ కేంద్రంగా నడుస్తుంది. అంటే కుటుంబం మొత్తానికి ప్రాణాధారము మహిళ. ఒక మహిళ కనుక కరెక్ట్గా ఆ సంసారాన్ని నడిపితే మొత్తం సంసార వ్యవస్థ కూడా చాలా బాగా నడుస్తుందని చెప్పేసి మన సనాతన ధర్మం చెప్పకనే చెప్తుంది. దానిలో భాగంగా అంటే ఇంటి వాకిలిని చూసి ఇల్లాల గురించే చెప్పొచ్చు అని చెప్పేసి అంటారు. దానిలో భాగంగానే మన దేశంలో భార్యలో కూడా దేవతను చూసినటువంటి రామకృష్ణ పరమహంస అట్లాంటి దానికి మనం వారసులమంతా కూడా. ఇవాళ ఇన్ని వేల ధర్మ సమ్మేళనాలు జరుగుతూ ఉన్నాయి. వాటన్నిటిలో భాగం కూడా మనం ఎక్కడ చూసినా కూడా 70 నుండి 80% మొత్తం మహిళా శక్తి మాత్రమే ఉంది. అంటే దీనికి తార్కాణం మనం ఇక్కడే ఆలోచించుకోవచ్చు. అంటే రాబోయే రోజులంతా కూడా స్త్రీ కేంద్రంగా ఎలా నడవబోతున్నాయి అనేది. అంటే ఏదైనా ఒక కార్యం ముందుకు సాగాలి అని అంటే స్త్రీ శక్తి అనేది దానికి మూలధారం అని చెప్పేసి కూడా మనం అందరం కూడా భావించవచ్చు. అంటే ఇప్పుడు మనం ఇంతకుముందు మన అన్నలందరూ మాట్లాడుకున్నట్టుగా జీజామా ఎట్లయితే శివాజీ మహారాజ్ని తయారు చేసిందో, మొత్తం విదేశాలలో కూడా మొత్తం స్త్రీతత్వాన్ని ఎలా అయితే స్వామి వివేకానంద చూశాడో అలానే విశ్వగురు స్థానానికి చేరాలంటే కూడా అంటే మాతృమూర్తి మాత్రమే ఆ పనిని చేయగలదనేది కూడా ఒక ఇక్కడ మనం చేస్తున్న పని. ఓకే, ధన్యవాదాలు అమ్మగారు. ఇప్పటి వరకు మనం చూసినట్టయితే ఇక్కడ భూమాత, గోమాత, తులసి మాత, ప్రకృతిని కూడా కాంతతో పోలుస్తారు. ఇక్కడ అన్ని రకాలుగా చూసినట్టయితే స్త్రీని ప్రధానంగా ముందుండి కొలిచినటువంటి దేశంగా దీన్ని అభివర్ణిస్తున్న నేపథ్యంలో అందుకే అంటారు ఎత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవత అన్నటువంటి ఒక ఆలోచనలు కూడా ఈ భారతదేశం నుండే ఉంటున్నాయి. కాబట్టి ఇట్లాంటి ఒక ప్రపంచానికి మార్గనిర్దేశం చేసి మహిళల్ని గౌరవించేటువంటి దేశం, ఉమ్మడి కుటుంబాన్ని కూడా అంటే మంచి వ్యవస్థ అందించినటువంటి దేశం ఏదైనా ఉందంటే ఖచ్చితంగా అది భారతదేశం అని చెప్పి అంటున్నారు. అట్లాంటి దేశంలో పుట్టడం గర్వకారణంగా చాలామంది చెప్తున్న నేపథ్యంలో ప్రపంచానికే అర్థం కావాల్సినటువంటి సిచ్యువేషన్స్ రాబోతున్నాయి. 2047 సంవత్సరానికి కూడా విశ్వగురు స్థానం అలంకరించడమే కాకుండా ఇక్కడ ప్రస్తుతానికి వసుదైక కుటుంబకం అన్నటువంటి కాన్సెప్ట్ను కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి కూడా ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందులో భాగంగానే దేశవ్యాప్తంగా హిందూ సమ్మేళనాలను నిర్వహిస్తూ రేపు ప్రపంచానికి కూడా ఒక వసుదైక కుటుంబకం ఏ విధంగా ఉంటుందో చెప్పాలన్నటువంటి సంకల్పంతో రాష్ట్రీయ స్వయం సేవకు ముందున్నట్టుగా తెలుస్తుంది. 1925లో స్థాపించినటువంటి రాష్ట్రీయ స్వయం సేవక సంఘం 2025 అంటే 100 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉంటున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అందులో భాగంగానే హిందూ సమ్మేళనంలో పాల్గొంటున్నటువంటి పిల్లలకు, అలాగే మహిళలకు, అలాగే వచ్చినటువంటి సబ్బడ వర్గాలకు కూడా హిందూ ధర్మం యొక్క పవిత్రతను, అలాగే తన యొక్క కర్తవ్యాన్ని కూడా బోధించి పంపిస్తున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి హిందూ సమ్మేళనాలు విజయవంతంగా జరిగితే దేశం కూడా సర్వతోముఖాభివృద్ధి సాధిస్తుందన్నటువంటి ఒక లక్ష్యంతో రాష్ట్రీయ స్వయం సేవక సంఘం చేస్తున్నటువంటి కార్యక్రమాల ద్వారా ముందుకు వెళ్తున్నట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. హనుమకొండ వడ్డేపల్లి నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్.